సో జై శ్రీరామ్, జై శ్రీష గాయ్. ఎలా ఉన్నా నా యూట్యూబ్ ఫ్యామిలీ? నేను అనుకుని మీరు అందరూ చాలా మంచి ఉంటారు. సో మొత్తానికి అయితే ఈరోజు అయితే మనం క్రేన్కి అయితే కలర్ చేయడానికి పోతున్నాం. సో ఇప్పుడు నుంచి కలరింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. క్రేన్కి సంబంధించి లాస్ట్ రోజులో మీరు కనుక చూస్తే టిష్యూతో మొత్తం అయితే కోటింగ్ అయితే చేసినాం కదా. సో ఈరోజు అయితే ఆ కోటింగ్ మీద మనం మొత్తానికి టిష్యూ పేపర్స్ మీద అయితే కలర్ అయితే చేయడానికి పోతున్నాం. సో ఈరోజు అయితే మనం 3 కలర్స్ అయితే తెచ్చినాం. సో ఒకవేళ ఈ 3 కలర్లో ఇంకొక కలర్ అయితే యాడ్ కావచ్చు. సో అదైతే ఎల్లో కలర్. సో ఇప్పుడు ఏమేమి కలర్ తెచ్చినాను ఈ వీడియోలో మొత్తం అయితే మీకు చూపెడతాను. అండ్ అలాగే బ్రషెస్ గిన్నె తెచ్చినాను సో కలర్ చేయడానికి. సో మొత్తానికి ఏ విధంగా ఉంది మొత్తం అయితే వీడియోలో అయితే చూపెడతాను. సో మీరు అందరూ అయితే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. సో ఇప్పుడైతే కలర్ వర్క్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇదైతే మనం క్రేన్ కోసం తెచ్చిన కలర్స్. సో మొత్తానికి రెడ్ కలర్. సో ఇదైతే రెడ్ కలర్ అయితే తెచ్చినాను ఒకటైతే. సో అక్లరిక్ కలర్స్ అనేవి వాడుతున్నాం. సో వీటితోని వాటర్ ప్రూఫ్గా అయితే అయిపోతుంది. మొత్తానికి బ్లాక్ కలర్ గిన అండ్ అలాగే వైట్ కలర్ గిన తెచ్చినాం. సో వైట్ కలర్తోనే ఏమైనా చిన్న పేరు కానీ రాయడానికి సో అలా అనేసి యూజ్ అవుతుంది. సో ఈ 3 కలర్స్ అయితే నేను తెచ్చినాను. సో ఇప్పుడైతే ఈ కలర్స్ దీంట్లో అయితే వేసుకోవాలి. సో దాని రీజన్ ఏంటిది అంటే ఇవి మూతి చిన్న ఉంది, మన బ్రష్ అనేది కొంచెం పెద్దగా తెచ్చుకున్నాము. సో ఈ బ్రష్తోని కలరింగ్ తొందరగా అవుతుంది. సో అలా అనేసి బ్రష్తోని దీంట్లో వేసి ఇట్లా అప్లై చేసేద్దాం. సో మొత్తానికి ఇప్పుడైతే కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మొత్తానికి అయితే ఈడైతే చూస్తున్నారు కాదు. సో నేనైతే బ్లాక్ కలర్ అయితే చేసేసినాను. సో దీనికి సంబంధించి వీడియో అనేది తీయలేకపోయినాను. యాక్చువల్ అంటే కెమెరా అనేది ఆఫ్ అయి ఉండే నేను చూడలే. కానీ మొత్తానికి ఇదైతే నేను చేసినాను ఇక్కడ బ్లాక్ కలర్ అనేది. సో ఈ క్యాప్లో తీసుకొని చేసినాను. ఇంకా అయితే ఉంది కొంచెం, అదే తర్వాత చేద్దాం. ఈడగిన మొత్తం చేసేసినాము. అండ్ అలాగే క్రేన్కి సంబంధించి మెయిన్ నాకైతే ఇది వీడియో తీయాలని ఉండే కానీ తీయలేకపోయినాను, ఏం చేయలేము. కానీ మొత్తానికి అయితే చూస్తున్నారు కలర్ షైన్ కొడుతుంది. సో ఈ కలర్కి స్పెషాలిటీ అదే కదా, దీని మీద వాటర్ వేసిన ఒకసారి మీకు జస్ట్ కొన్ని డ్రాప్స్ అయితే వేసి ఇవ్వబడతా. సో అసలు నా ఫింగర్కి చూసుకోవచ్చు, ఈడ అయితే వాటర్ ఉంది. మీరు కనుక చూస్తే అంతా ఇట్లా స్ప్రెడ్ చేసిన సో ఇది నా ఫింగర్కి అనేది అంటది చూసుకోవచ్చు. నేను చాలా గట్టిగా అయితే చేస్తున్నాను, అయినా నా ఫింగర్కి అయితే ఒక్క చుక్క అయినా కలర్ వస్తలే. సో ఇదే కదా దీని స్పెషాలిటీ. అంటే దీన్ని మనం వాటర్ వేసిన ఈ కలర్కి ఏం కాదు. అలా అనేసి నేను ఈ కలర్ అయితే చేసినాను. సో టెస్ట్ చేసి అయితే మీకు చూపడినగా ఇప్పుడు. సో ఇదైతే అక్లరిక్ కలర్ గైస్. సో ఏ బ్రాండ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అయితే ఇక్కడ దాన్ని అయితే మీకు ప్రోడక్ట్స్లో ట్యాగ్ అయినా చేస్తాను, అక్కడ నుంచి మీరైతే బై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇప్పుడైతే రెడ్ కలర్ అయితే ఈ ఫ్రంట్ ఉన్న ఇంజన్కి అండ్ అలాగే ఇక్కడ ఒక ఇంజన్కి అండ్ అలాగే దీనికి అయితే చేసేద్దాం. అండ్ అలాగే ఈ పట్టీలకు ఇడ సో దీనికి అండ్ అలాగే దీనికి రెడ్ కలర్ వస్తుంది. అండ్ దీని మీద అయితే ఒక చాలా మంచిగా అయితే కాంబినేషన్ టైప్ కలర్ అయితే చేస్తాము. అండ్ అలాగే కుండీకి బ్లాక్ కలర్ అయితే చేసేసినాను. అండ్ అలాగే ముంగటి దీనికి బ్లాక్ కలర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఒక్కసారి మనం తొందరగా అండ్ ఇంకోటి టైర్కి అయితే కలర్ చేసేలాగే. సో ముందైతే చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు చేస్తే కనుక అంత ఫ్లోర్ అయితే ఖరాబ్ అవుతుంది, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో అలా అనేసి నెక్స్ట్ టైం ఏదైనా వెహికల్ చేసేటప్పుడు దానికైతే చేస్తాము, కానీ ఇప్పుడైతే అవసరం లేదు. సో దీనికైతే రెడ్ కలర్ అయితే చేసేద్దాము. అండ్ ఇంకోటి దీని క్రేన్కి సంబంధించి వర్క్ కంప్లీట్ కాగానే మనకైతే ఇంకొక వర్క్ అయితే ఉంది. సో అదైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. సో అదేంటిదంటే మన టస్కర్కి సంబంధించి. సో ఇప్పుడైతే తొందరగా రెడ్ కలర్కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాము. సో మొత్తానికి రెడ్ కలర్తో ముందుగా బ్లాక్ కలర్తో స్టార్ట్ చేసినాం. దాని తర్వాత ఇప్పుడైతే రెడ్ కలర్ అయితే చేస్తున్నాం. సో మొత్తానికి అయితే మనం మొత్తం రెడ్ అయితే చేస్తున్నాం. పోయిన వీడియోలో నేను మీకు చెప్పినాను సో ఎల్లో కలర్కి నేను యూజ్ చేస్తాను. సో ఎల్లో కలర్తో ఏం యూజ్ చేస్తలే, ఉట్టి రెడ్ అయితే చేస్తున్నాను. సో అది మనమైతే మొత్తానికి బెస్ట్ లుక్ రావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. అండ్ ఇంకోటి మీరు కనుక క్రేన్ మీద చూస్తే మీకైతే 1 kgకి సంబంధించి వెయిట్స్ కానీ సో అట్లా కనబడుతున్నాయి. సో యాక్చువల్గా అంటే ఒరిజినల్ క్రేన్ కింద యూజ్ చేసేటప్పుడు సో అయితే పెట్టడం కంపల్సరీ, లేకపోతే క్రేన్ అనేది అన్బ్యాలెన్స్డ్ అయితే అయిపోతుంది. ఎందుకంటే దాన్ని లిఫ్ట్ చేసే వెయిట్ కోసం కొంచెం వెయిట్ అనేది దాని కింద అయితే పెట్టడం అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఇప్పుడైతే మన క్రేన్ టైర్స్ మీద అయితే ఉంటుంది మనం ఏమైనా వస్తువు లిఫ్ట్ చేసేటప్పుడు.
సో ఇట్లా గట్రా ఉండకూడదు. సో యాక్చువల్ అంటే టైర్ మీద వెయిట్ అనేది ఇట్లా రాకూడదు. మనమైతే దానికోసం సైడ్స్లో సపోర్ట్గా ఏదో ఒకటి పెట్టి కానీ క్రేన్ అయితే హైట్లో అయితే లేపాలి. ఇప్పుడైతే చూసురుక వైడ్ యాంగిల్లో మొత్తం అయితే మన క్రేన్ అయితే ఇప్పుడు మీకు చూపెట్టినాను. సో ఇక్కడ ఉన్న బార్డర్స్కి రెడ్ కలర్ అయితే వచ్చింది. సో ఇదైతే చాలా అంటే చాలా అవసరం అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే దీని మీద అయినా మొత్తం రెడ్ కలర్ అయితే చేసేసినాం. సో మొత్తానికి ఆరిపోయింది, ఈ కలర్ తొందరగా ఆరిపోతుంది. అండ్ అలాగే దీని మీద అయినా రెడ్ చేసినాం, మెయిన్ హెడ్ మీద అయినా రెడ్ కలర్ అయితే చేసినాము. సో మొత్తానికి ఇంతగా అయితే రెడ్ కలర్ అండ్ అలాగే ఇటు సైడ్ గిన రెడ్ కలర్ అయితే చేయడం జరిగింది దీని కింద గిన. సో మొత్తం ఏడా అయితే కనిపిస్తుంది, ఆడవరకు అయితే అంతా కలర్ అయితే మనం చేసేసినాము. సో వైడ్ యాంగిల్లో అయితే చాలా అంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది, ఒక రియల్ క్రేన్ లెక్క అయితే. కానీ ఇప్పుడైతే మనం వైట్ కలర్తోని దీనికైతే మొత్తం వైట్ కలర్లో చేయాలి. అండ్ అలాగే వైట్ కలర్లో ఒక యూట్యూబ్ లోగో అండ్ అలాగే ఎన్బి సూపర్ క్రేన్స్ అని కింద రాయాలి. సో ఆ వర్క్ అయితే తొందరగా చేసేద్దాము. సో ఇప్పుడు దాకా మనమైతే యూజ్ చేసినాం బ్లాక్ యాక్లరిక్ కలర్ అండ్ అలాగే రెడ్ యాక్లరిక్ కలర్ అయితే. కానీ ఇప్పుడైతే వైట్ యాక్లరిక్ కలర్ అయితే యూజ్ చేయడానికి పోతున్నాము. సో మొత్తానికి యాంగ్లర్ మీద అయితే మనం ఒక మంచి డిజైన్ అయితే చేద్దాము. సో మొత్తానికి క్రేన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయంటే 3 కలర్స్. సో వైట్, రెడ్, బ్లాక్. సో ఈ 3 కలర్స్తోని దీని మీద ఒక డిజైన్ అయితే చేద్దాము. సో ప్లెయిన్గా లైన్స్ అయితే చేద్దాము, కానీ కొంచెం క్రాస్గా. సో మీరైతే చూసేయండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడైతే క్రేన్ మీద పేరు అయితే రాయడానికి స్టార్ట్ చేసేద్దాము. సో మనం ఎన్బి క్రేన్స్ అని రాస్తాము. అండ్ అలాగే ఒక యూట్యూబ్కి సంబంధించి లోగోకి డ్రా చేస్తాను. సో మొత్తానికి ఇది పేరు రాయడానికి నాకైతే చాలా అంటే చాలా టైం పడింది, ఎందుకంటే 2 సైడ్స్లో అయితే రాసినాక. సో అలా అనేసి నేనైతే మీకు ఈ వీడియోలో మొత్తం అయితే ఏం చూపెట్టాలి, జస్ట్ కొంచెం అయితే చూపెట్టినా. అండ్ ఇంకోటి కొంచెం అనేది అవుట్లైన్ కోసం ఇంకోటిసారి అయితే రెడ్ కలర్ గిన చేసినాను కదా నేనైతే. సో ఫైనల్ లుక్ అనే క్రేన్కి సంబంధించి అదిరిపోయింది. అండ్ ఇంకోటి కదా మనమైతే ఇంకా కొంచెం దీని మీద చిన్న యాక్సెసరీస్ కింద పెడతాము. సో అప్పుడైతే లుక్ అనేది ఇంకా చాలా ఒరిజినల్గా అయితే రావడానికి ట్రై అయితే చేస్తాము. అండ్ ఇంకోటి క్రేన్కి సంబంధించి దానికైతే ఇప్పుడైతే మీరు కనుక చూస్తే క్రేన్కి సంబంధించి కలర్ వర్క్స్ అనేవి మొత్తం 100% అయితే వీడియోలో కంప్లీట్ అయిపోయినాయి. కానీ నెంబర్ ప్లేట్ పెట్టడం కానీ సో ఇట్లా చిన్న యాక్సెసరీస్ పెట్టే వర్క్ అయితే ఇంకా పెండింగ్ అయితే ఉంది. సో అది కింద మనం అయితే కంప్లీట్ చేసుకుంటాము. సో మొత్తానికి వీడియో అయితే ఒక్కసారి అందరైతే లాస్ట్ ఫైనల్గా చూసేయండి. సో ఇప్పుడైతే పైనుంచి కింద మొత్తం క్రేన్ అనేది మీకు డీటెయిల్తో అయితే నేను చూపెట్టకుండా మాట్లాడుకుందాము. మీరు కనుక చూసే థ్రెడ్ అయితే వచ్చింది కదా, సో దీని మీద అయితే డిజైన్గా కలర్ అయితే చేసినాను. సో క్రేన్లో ఎన్ని కలర్స్ అయితే యూజ్ అయినాయి, సో అవన్నీ కలర్స్ అయితే ఇక్కడ యూజ్ చేయడానికి ప్రయత్నం అయితే చేసినాను. సో మొత్తానికి ఇక్కడ డబల్ థ్రెడ్ కింద పెట్టినాం మనమైతే. సో ఇక్కడ చూస్తురుకా, సో ఇదనే మొత్తానికి ఆరిపోయింది కలర్ అనేది. సో 3 కలర్తో కాంబినేషన్లో చాలా అంటే చాలా మంచిగా అండ్ అలాగే నీట్గా అయితే ఈ కలర్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే ఇదైతే మన పోలు, 1వ పోలు, 2వ పోలు అండ్ అలాగే ఇదైతే 3వ పోలు. సో ఇక్కడైతే ఇవైతే ఉన్నాయి కదా, సో వీటికి ముందు పర్పల్ అయితే ఉండే ప్లాస్టిక్. సో దాని మీద బ్లాక్ కలర్ అయితే చేసేసినాను. అలాగే ఇక్కడైతే ఒక యూట్యూబ్ లోగో అండ్ అలాగే ఎన్బి క్రేన్స్ అని మనం రాసేసినాము. అయితే ఇక్కడ ఎన్బి క్రేన్స్ అనే పేరు గిన వచ్చేసింది. అండ్ అలాగే ఇక్కడ మోడల్ నెంబర్ గిన వచ్చేసింది కదా. సో మనం మోడల్ నెంబర్ అయితే చాలా నీట్గా అయితే రాసేసినాము ఇక్కడ అయితే. అండ్ ఇంకోటి ఇటు సైడ్ గినక వచ్చేస్తే ఇడగిన సేమ్ ఎన్బి క్రేన్స్ అని రాసినాము. సో 2 సైడ్ రాసినాము, ఎందుకంటే మనం క్రేన్ ఎటు సైడ్ నుంచి యూజ్ చేసిన ఆ పేరు అయితే కనిపించేటట్టుగా. అండ్ అలాగే ఈడైతే మ్యాచ్ బాక్స్ అయితే మంచిగా అయితే కవర్ చేసేసినాం. అండ్ అలాగే ఈడగిన అండ్ ఈడ అయితే ఎన్బి వైటీ అని వచ్చింది. సో ఎన్బి క్రియేషన్స్ ఇట్లా మన ఎన్బి ఛానల్ పేరు అండ్ అలాగే వైటీ అనేది యూట్యూబ్ది. సో అలా అనేసి ఇదైతే చేసేసినాం. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ కింద చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ముందు అయితే ఇక్కడ లైట్స్ పెడదాం అనుకున్నాం, కానీ దాంతోనైతే ఇంకా చాలా ముంగటైతే వెయిట్ అయిపోతుంది. సో ముందు అయితే దీనికి ఎక్కువ వెయిట్ అయితే ఉంది. సో అలా నుంచి మనం ఇంకా ఏమైనా దీనికి పెట్టలే. సో జస్ట్ క్రేన్ అనేది వర్క్ చేయాలి. సో ఆ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసేసినాము. సో ఇటు నుంచి చూస్తురు సో ఎంత పెద్దగా అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే లుక్ అనేది ఆల్మోస్ట్ అయితే ఒక రియల్ క్రేన్ లాగా అయితే రావడానికి ప్రయత్నం అయితే చేసినాము.
సో చిన్న చిన్న యాక్సెసరీస్లో ఇంకా మనం నంబర్ ప్లేట్ కానీ సో అట్లా చిన్న చిన్న యాక్సెసరీస్ అయితే ఇంకా పెట్టాలి. సో అవి కింద పెట్టేస్తాము. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే క్రేన్కి సంబంధించి 100% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో మొత్తానికి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటాను. సో వీడియో నచ్చిన వాళ్ళందరూ అయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. మొత్తానికి ప్రస్తుతం మీ వీడియోలో అయితే ఏంటి గైస్, ఎవరెవరికి అయితే వీడియో నచ్చింది తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. అండ్ ఇంకోటి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే క్రేన్కి సంబంధించి మొత్తం డీటెయిల్ వర్క్ 100% అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒకవేళ వీలైతే కంప్లీట్ చేసేస్తాము. కానీ ప్రస్తుతం మీ వీడియోలో అయితే ఏంటి టాటా బాయ్ బాయ్.